జగన్ గారి పరిపాలనలో యువతకి ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? ఎవరికి రాలేదండి, ఎవరికి రాలేంతవరకు ఒక ఉద్యోగం అంటే ఏం లేదు. 2024లో సీఎం ఎవరైతే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిత్యావసర వస్తువులు తగ్గాలన్నా, కరెంటు బిల్లు తగ్గాలన్నా, ఈ చెత్త పని వేసే చెత్త ఏదోలు పోవాలన్నా, ప్రతి ఒక్క వస్తువు మీద రేట్లు అన్ని రేట్లు పెంచి మమ్మల్ని నానాక ఇబ్బంది పెట్టి నరకం అనిపిస్తున్నాడు. నరకం అనిపిస్తుంది ఈ రోజున ఈయన జగన్ పరిపాలన వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి ఉంటుంది, ఈ రేట్లు తక్కువ ఉంటాయి, అన్ని రకాల పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి, యువతకి అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ఉంటాయి. అందుకే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి అనేది చాలా స్వచ్ఛంగా జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఒకసారి. సూర్యం అండి, అదంతా అబద్ధం అండి. వీళ్ళు ఒకటి కల్పించుకుంటారండి, కల్పన చెబుతున్నారు మాకు అందరికీ. దొంగ అబద్ధాలు కల్పన చెబుతున్నారండి, అన్నీ అబద్ధం అండి, జరగట్లా. ఇప్పుడు నవరత్నాలు పథకాలు బోల్డ్ పెట్టారు కదా జగన్ గారు. అమ్మ ఒడి అని చెప్పి, మద్యపాన నిషేధం అని, ఇలాంటి చాలా రకాలు పెట్టారు కదా. అవేనా మీకు ఏమైనా అందినయా పథకాలు లేదా? మద్యం నిషేధం అన్నాడు కానీ మాట తప్పాడండి. మాట తప్పని మడం తప్పని ఆయన మాట తప్పాడు. మద్యం నిషేధం నేను చేయలే. ఇంకా మద్యం తీసుకొచ్చి రకరకాల బ్యాండ్లు తెచ్చి, రకరకాల బ్యాండ్లు తెచ్చి ఇచ్చి యువతను పాడు చేసి, ఇది తాగి నివ్వలు పాడయి, కిడ్నీలు పాడై చిన్న వయసులో చనిపోతున్నారు ఈ రోజున. అదొకటి. తర్వాత ఈ జగన్ వచ్చిన తర్వాత పరిపాలన ఏం బాగలేదండి. ఇప్పుడైతే చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు గారు రావాలని మీరు అంటున్నారు. చంద్రబాబు గారికి జగన్ గారికి తేడాలు ఏంటో ఒకసారి మాకు చెప్పగలరా? చెప్తామండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసే అనుభవం ఉన్న యోగ్యుడైనా, ఈయనకి అనుభవం లేకుండా వచ్చి ఈ రోజున అధిష్టానం ఇది నవరత్నాల పేరు చెప్పి అయ్యస్థానం ఇది చెప్పి మమ్మిచ్చి మోసం చేశాడు జనాల్ని. 10 మందికి వేసి 100 మందికి వేసిన అబద్ధం ఆడాడు. 10 మందికి వేసిన నవరత్నాలు 100 మందికి ఇచ్చామని అబద్ధం ఆడాడు. అదొక సూర్యం, అది జీరోనే. అదో దాంట్లో ఈ నా మధ్య నిషేధం ఒక జీరోనే. అన్ని వస్తువులు చెత్త పన్ను ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చెత్త పన్ను వేయలా. ఈ జగన్ పరిపాలన చెత్త పన్ను వేశాడు, పన్నులు పెంచాడు, గ్యాస్ బండ్లు పెంచాడు, బియ్యం కట్టలు పెరిగినాయి, వంట నూనె పెరిగింది, కందిపప్పు పెరిగింది, పెనపప్పు పెరిగింది, మిరకాయలు పెరిగినాయి. ఈ రోజున కొనుక్కొని తినే సామాన్య మానవులు మేము ఎవరన్నా అలాంటి వాళ్ళు కొనుక్కొని తినే పరిస్థితులు లేవండి. అన్ని రేట్లు పెరిగినాయి. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్యాస్ బండి ఒక 450 ఇందులో గ్యాస్ బండి ఇచ్చేవాడు కలెక్షన్. మళ్ళీ దాంట్లో 150 రూపాయలు సబ్సిడీ పోయాం మనకు. అవన్నీ లేవండి, సబ్సిడీ లేదు. రేట్లు అన్నీ 1100 పెట్టి గ్యాస్ బండి కొనాలి. బియ్యం కట్ట వచ్చారు 10, అప్పుడు అంతా 800 600 ఉండేది. ఈరోజు 1700 గ్యాస్ బండి, ఇది బియ్యం కట్ట. ఏం కొనుక్కొని ఏం తింటామండి? అతను వస్తే అభివృద్ధి ఉంటుంది, నిరుద్యోగాలకు కొంచెం డెవలప్మెంట్ చేస్తాడు. మాకు లేడీస్కి అందరికి కొంచెం ఇళ్ళల్లో ఉన్న వాటికి నిత్యావసర వస్తువులు తగ్గిస్తాడు, నియంత్రణ చేస్తాడు. తగ్గించకంటే నియంత్రణ చేస్తాడు, తగ్గించేంత మార్గం చేస్తాడు. ఆయనకు అనుభవం ఉంది ఆయనకు చేయంత కెపాసిటీ ఉంది, అనుభవం ఉందండి. అందుకే ఆయన ఎన్నుకుంటామండి. ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంత బాగాలేదనిపిస్తుంది. అసలు ఇది అన్ని రేట్లు బాగా పెరిగిపోయింది, సరైన వ్యాపారం లేదు, చాలా ఇదిగా ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారు? రాబోయే మళ్ళీ చంద్రబాబు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకండి? ఒకసారి జగన్ గారు వస్తే ఏం జరిగింది, చంద్రబాబు గారు వస్తే ఏం జరుగుతుంది ఒకసారి మాకు వివరించగలరా? అన్ని రేట్లు తగ్గుతాయి, వ్యాపారాలు ఉంటాయి, చేతిలో రూపాయలు మిగిలిద్ది. ఇప్పుడున్న పరిస్థితి బట్టి అన్ని రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఏమేమి రేట్లు పెరిగినా ఒకసారి చెప్పగలరా? అవన్నీ అంటే అన్నీ సరుకులు కానీ ఏదైనా మనం తినే బండారాలు, గ్యాస్ కానీ ఇది కానీ ఏదైనా అన్ని రేట్లు బాగానే పెరిగిపోయినాయి. ఏదైనా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇది. ఇప్పుడు అమ్మ ఒడి ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టాడు కదా, అవి మీకు అందుతున్నాయా? మాకేం అందట్లేదండి, అదేది అందట్లేదు. మద్యపాన నిషేధం అని చెప్పని ఒకటి చెప్పారు కదా, అది నిజంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా జగన్ గారి ప్రభుత్వంలో? మద్యపాన నిషేధం అనేది జరుగుతుందా జగన్ గారి పరిపాలనలో ఒకసారి చెప్పగలరా మాకు? జరగట్లేదండి. జరగట్లేదా? బాగానే ఉంది కానీ డెవలప్మెంట్, కానీ రోడ్లు ఒకటి బాగుండాలి. అన్ని రేట్లు వ్యాపారాలు రేట్లు పెరిగిపోయినాయి. వస్తున్నా, నేను బయటకు వెళ్ళాలి. ఇప్పుడు అమ్మ ఒడి అలాంటివి మీకు పథకాలు ఏమి అందలేదు? మాకేం అందలేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి చంద్రబాబు గారు రావాలని మీరు అంటున్నారు కదా, వస్తే ఏం జరుగుతుంది? చంద్రబాబు గారు వస్తే ఏం జరుగుతుంది, జగన్ గారు వస్తే ఏం జరుగుతుంది? వస్తే బాగుంటుంది అనిపిస్తుంది చంద్రబాబు.
ఓకే, ఏం పని చేస్తుంటారు? అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఏమనిపించింది? ఆయన ఎక్కాడు, రోగాలు తెప్పించాడు, జనాలకి పని పాట లేకుండా ఇబ్బంది పెట్టాడు. ఇవ్వాల్సిన సరుకులు ఇవ్వట్లా, ఇవ్వాల్సిన పెన్షన్లు సరిగా ఇవ్వట్లా, పనులు లేక రోడ్లు పాలయ్యాం, తినడానికి తిండి లేక ఏ లేక రోడ్లు ఎక్కి పనులు చూసుకోవటం అవుతుంది. ఏం చేస్తున్నాడు అయ్యా? ఏం చేశాడు? రోడ్ల మీద పడిపోయాడు, ఇసుక మీద పడిపోయాడు. మా పనులు రోడ్లు పడుకొని చూస్తున్నాం ఆడవాళ్ళని. ఏంటి ఈ పనులు ఏంటి? ఆయన వచ్చాడు, అన్ని రేట్లు, గ్యాస్ రేట్లు, నూనె రేట్లు అన్ని పెంచి బాగా రోడ్ల మీద ఆడవాళ్ళు తిరుగుతున్నాం వచ్చి. అదేంటే అమ్మఒడి పథకం ఒకటి వేస్తున్నాం అన్నాడు. ఎవరు పిల్లలు చదువుకున్నారు? పిల్లలు ఎవరు ఉన్నారు చెప్పు? ఒక్కొక్కరు పెద్దలే ఉన్నారు పిల్లలు. అమ్మఒడి అంటున్నాడు, అమ్మఒడి అంటున్నాడు. కరెంట్ బిల్లు, గ్యాస్ రేట్లు, నూనె రేట్లు అన్ని పెంచి పారేసాడు. ఇంకా వాడు మాకు ఇచ్చింది ఏంటి? ఏ మొహం పెట్టుకోవచ్చు? ఓటు అడుగుతారు మమ్మల్ని. ఓటర్లు ఈసారి రమ్మన్నా ఇంటి ముందు ఒక్కొక్కరు చెప్పుకుంటూ అయితే 2024 ఎలక్షన్ లో సీఎం గా ఎవరు వస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుండదు అనుకోండి. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది? ఆయన అయితే ఉన్నది ఉన్నట్టే ఏదైనా చెప్తాడు. మొఖానే ఇస్తానన్నప్పుడు ఇల్లు సగం డబ్బులు కట్టించుకున్నాడు, అట్లాగే ఇచ్చేసాడు. ఆయన ఉన్నప్పుడే వచ్చిన ఇల్లు, పైకి కానీ కాళ్ళు కానీ ఎక్కడైనా ఆయన ఉన్నప్పుడే మాకు ఇల్లు వచ్చింది. కనీసం ఇప్పుడు మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. మాకైతే ఇంటికి పెట్టుకుంటే ఏంటో ఆధార్ కార్డు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, ఎక్కడ అంటున్నాడు, పక్కా ప్రూఫ్ అంటున్నాడు. పక్కా ప్రూఫ్ ఉన్నా కానేమో ఉన్న ఏరియాలో పెట్టుకోమంటున్నాడు. అసలు ఒక్కటే కరెక్ట్గా లేదు, పడే కాదు. అనవసరంగా ఆయన గెలిపించాం కానీ మేము ఆ చెప్తే మేము కొట్టుకోవట్లేదు. ఈసారి ఆయన మా ఇంటికి రాడు, వచ్చినా వేసే పనే లేదు మాకు. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అని చెప్పని అన్నారు. వాస్తవంగా జరిగిందా, జరగలేదా? ఏం జరిగింది? దాని గుడ్డు జరిగింది. ఏం జరిగిలా? ముందు రేట్లు పెంచాడు, చంద్రబాబు నాయుడు చేశాడు. వాడు అప్పులు వీడు తీరుతున్నాడు అంటే ఎవడప్పులు ఎవరు తీరుతున్నాడు? వాడు ఉన్నప్పుడు ఇతర చేయలేదు మాకు. అలాంటి ఏమి లేవు. పనులు గిన్నెలు అన్ని బాగా సౌకర్యంగా జరిగింది. ఇప్పుడు ఆడ వచ్చాడు, జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్లు మార్చేశాడు, పెన్షన్లు ఇవ్వట్లేదు, వాళ్ళ సరుకులు ఇవ్వట్లేదు, రావాల్సిన డబ్బులు సరిలేదు, చేయాల్సిన పని లేదు. పలుకుతున్నాడు. దేనికయ్యా ఆయన గెలిపించి మాకు ఈసారి రావాలి, ఇళ్ళ ముందు రావాలి, అప్పుడు చెప్తాం మేము. ఏంటి బాధ ఏంటి? చంద్రుడు పడుకోపులు కాయటం ఏంటి? నుంచో పనులకు పని చేస్తున్నారు, రేట్లు లేవయ్యా, పని లేదు, ఏం లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇళ్లలో కూర్చొని తింటే ఎవరు పెడతారు మాకు? జగన్ గారి పాలనలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఆ హామీలు అన్ని నెరవేర్చుకున్నారా, నెరవేర్చలేదా? అంత పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు ఈ పనుల్లో? ఉద్యోగాలు ఎవరికయ్యా చదివించింది? చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, చదువు లేనివాడు వస్తున్నాడు, ముసలాడు వస్తున్నాడు, మొదలాడు వస్తున్నాడు. అలాంటి వాళ్ళు బతకాలంటే అలాంటి వాళ్ళని నోరు పట్టుకెళ్తున్నారు. ఇవాంటివి చేయగా పెట్టుకోక జనాలు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు. రూపాయి పాపయ్య ఇంతమంది తినే చెల్లెలో ఉండాలంటే నేను లేనివాడికి సాయం చేస్తున్నాడా? వాడు చేసాడు కొన్ని వీడికి వాడికే రాజకీయంగా చేసుకొని జనాలు ఇబ్బంది పడతాను తప్ప ఏం లేదు అందులో. ఆయన రాలేడు కూడా మా ఊళ్ళకి, ఆయనకి వెయ్యం కూడా ఓట్లు. రాబోయే ఎన్నికల్లో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అవరా? అవరు. ఎందుకు? పరిపాలన దరిద్రం పరిపాలన, జనమంతా రోడ్లు ఎక్కారు, వేస్ట్ గాడు, ఏమీ లేదు. ఈసారి భూస్థాపం అయిపోయింది. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ గారు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టారు కదా? అభివృద్ధి అనేది లేదు. పింఛన్ ఎత్తున్నాడు, 15,000 ఎత్తున్నాడు, 40,000 ఎమ్ముతున్నాడు. క్వార్టర్కి ఏమో 60 రూపాయలేమో 200 ఎమ్ముతున్నాడు. ఇంకేంటి వాడు ప్రభుత్వం? పాడు ప్రభుత్వం, చెడు ప్రభుత్వం. అయితే బాబాయ్, జగన్ గారు ఏమంటున్నారంటే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు. అది వాస్తవంగా జరిగిందా, జరగలేదా? జరగల. ఎందుకని జరగలేదు? జరగలేదంటే అవి డబ్బు కావాలండి, పెంచుతాడు. కష్టపడే వాళ్ళు తప్పదు తాక. మద్యపాన నిషేధం చేయడు. అయితే ఈసారి ముగ్గురు కలిసి వస్తున్నారు. జగన్ గారు నేను సింహంగా సింగిల్గా వస్తున్నాను, 175 సీట్లకి 170 సీట్లు నాయే అని చెప్పి జగన్ గారు బల్లగుద్ది చెప్తున్నారు. అది వాస్తవా కాదా? 40-38 వచ్చేలేకే గగనం. సైకిల్ అవ్వ